మాది ఎరిపల్లె సర్పంచ్ భార్య అని మాట్లాడుతున్నాను. అసలు మేమిద్దరం ఏజెంట్లము. పోలింగ్ బూత్ దగ్గరికి కూడా మమ్మల్ని రానియకోకుండా ఎందుకు కొత్త వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగినందుకు ఆడవాళ్ళు ఏజెంట్లని చూడకోకుండా కూడా మా మీద మగవాళ్ళు బయట ఊరోళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని పోలీసు వాళ్ళు మీరేం చేస్తున్నారని అడిగితే వాళ్ళు మాకేం సంబంధం లేదు, గవర్నమెంట్ వాళ్ళది, ప్రభుత్వం వాళ్ళది, మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది అంటున్నారు. ఇదే నా అసలుకు రాజకీయాలు. అసలుకి ఇక్కడ పోలీసు వాళ్ళు డ్యూటీలు చేస్తుంటే పోలీసు వాళ్ళ ముందరనే చీరలు డబ్బులు మొత్తం వాళ్ళ మీదనే పంచుతున్నారు. ఇదేంది ఇలా చేస్తున్నారు అంటే కాకి చొక్కాలు ఇప్పి కండువాలు వేసుకొని పార్టీ చేయండి అంటే మీరు డబ్బులు ఇవ్వండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము అంటున్నారు పోలీసు వాళ్ళు. ఇక అసలుకి ఎవరికి చెప్పాలి ఇక్కడ ఉండే సమస్యలు? అసలుకి ఎవరికెవరి సంబంధం లేకోకుండానే ఒకరికొకరు చేతులు చేసుకుంటున్నారు. ఇష్టపకర మాటలతో దూషిస్తున్నారు. ఇంతగా రాజకీయ కక్షల కోసం, ఇంతగా ఒక జెడ్పీటీసీ పోటీ కోసం ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇంతగా ప్రచారానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇంతవరకు ఎంత గుండాలైతేమి మమ్మల్ని వద్దు అలౌ చెయ్యనిమో అని మమ్మల్ని లోపలికి కూడా పోనీకుండా మమ్మల్ని వెనక్కి పంపించేశారు. వేరే ఊరోళ్ళని ఆడవాళ్ళని తెచ్చి మా మిందికి దాడి చేయిస్తున్నారు. అసభ్యకర మాటలతో దూషిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎందుకు? కూడా బయట నుంచి అదే పనిగా తీసుకొచ్చినారు. మమ్మల్ని చూసి మమ్మల్ని వెనక్కి పంపించాలని చూసినారు. మేము వద్దని వాదిచ్చే కొద్దీ అదే పనిగా 10 నిమిషాల్లో వాళ్ళను పిలిచికొచ్చి చేసినారు ఈ పని అంతా ఆడవాళ్ళను మా మిందికి. మీరు కూడా ఏజెంట్? నేను కూడా ఏజెంట్. మీ పేరు? గంగా భవాని. మాది ఎరిపల్లె సర్పంచ్ భార్య అని మాట్లాడుతున్నాను. అసలు మేమిద్దరం ఏజెంట్లము. పోలింగ్ బూత్ దగ్గరికి కూడా మమ్మల్ని రానియకోకుండా ఎందుకు కొత్త వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగినందుకు ఆడవాళ్ళు ఏజెంట్లని చూడకోకుండా కూడా మా మీద మగవాళ్ళు బయట ఊరోళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని పోలీసు వాళ్ళు మీరేం చేస్తున్నారని అడిగితే వాళ్ళు మాకేం సంబంధం లేదు, గవర్నమెంట్ వాళ్ళది, ప్రభుత్వం వాళ్ళది, మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది అంటున్నారు. ఇదే నా అసలుకు రాజకీయాలు. అసలుకి ఇక్కడ పోలీసు వాళ్ళు డ్యూటీలు చేస్తుంటే పోలీసు వాళ్ళ ముందరనే చీరలు డబ్బులు మొత్తం వాళ్ళ మీదనే పంచుతున్నారు. ఇదేంది ఇలా చేస్తున్నారు అంటే కాకి చొక్కాలు ఇప్పి కండువాలు వేసుకొని పార్టీ చేయండి అంటే మీరు డబ్బులు ఇవ్వండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము అంటున్నారు పోలీసు వాళ్ళు. ఇక అసలుకి ఎవరికి చెప్పాలి ఇక్కడ ఉండే సమస్యలు? అసలుకి ఎవరికెవరి సంబంధం లేకోకుండానే ఒకరికొకరు చేతులు చేసుకుంటున్నారు. ఇష్టపకర మాటలతో దూషిస్తున్నారు. ఇంతగా రాజకీయ కక్షల కోసం, ఇంతగా ఒక జెడ్పీటీసీ పోటీ కోసం ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇంతగా ప్రచారానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇంతవరకు ఎంత గుండాలైతేమి మమ్మల్ని వద్దు అలౌ చెయ్యనిమో అని మమ్మల్ని లోపలికి కూడా పోనీకుండా మమ్మల్ని వెనక్కి పంపించేశారు. వేరే ఊరోళ్ళని ఆడవాళ్ళని తెచ్చి మా మిందికి దాడి చేయిస్తున్నారు. అసభ్యకర మాటలతో దూషిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎందుకు? కూడా బయట నుంచి అదే పనిగా తీసుకొచ్చినారు. మమ్మల్ని చూసి మమ్మల్ని వెనక్కి పంపించాలని చూసినారు. మేము వద్దని వాదిచ్చే కొద్దీ అదే పనిగా 10 నిమిషాల్లో వాళ్ళను పిలిచికొచ్చి చేసినారు ఈ పని అంతా ఆడవాళ్ళను మా మిందికి. మీరు కూడా ఏజెంట్? నేను కూడా ఏజెంట్. మీ పేరు? గంగా భవాని.